అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రాధాకిషన్ అతన్ని అరెస్ట్ చేశారు. రీసెంట్గా ఎవరో మణికొండకు సంబంధించిన వ్యక్తి నేను కూడా బాధితుడిని అని చెప్పడం జరిగింది కదా, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఆ యొక్క వివరాలు ఏంటి? ఇది మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అండి, 2011 వ్యవహారం అనుకుందాం, కొంచెం అటు ఇటుగా. క్రియా హెల్త్ కేర్ అని ఒక చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఒక మనిషి, మణికొండకు చెందిన ఆయన, అమెరికాలో ఎంబీబీఎస్ చేశాడు, ఎంబీఏ చేశాడు. బిజినెస్ బాగా ఉంటబట్టింది. కొంచెం ఏదో ఒకటి మన ఉన్న చోట సాధించుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది. చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుందాం అనుకున్నాడు. కొంచెం చిల్లర కూడా ఉన్నాయి. వచ్చి రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ అని పెట్టుకున్నాడు. మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 72. ఏదంటే 72 అంటే మన నవనిర్మాణ నగర్ వస్తాయి అటువైపు. అక్కడ క్రియా హెల్త్ కేర్ బాగా నడిచింది. వీళ్ళు చేసే పనులు ఏంటంటే గవర్నమెంట్ తాలూకు అంబులెన్స్లు నడపడం అండ్ అక్కడక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహించే బాధ్యతలు చేపట్టడం. ఎవరైనా సరే వీళ్ళ ద్వారా చేసుకోవచ్చు. విరివిగా అంబులెన్స్లు దొరుకుతాయి. అండ్ అప్పుడు అంబులెన్స్లు బాగా తిరిగేవండి, 108 బాగా తిరిగేవి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టే టైము ఆ కాలం అన్నమాట. బాగా తిరిగేవి. వీళ్ళకి కూడా కొంచెం బాగా గిట్టుబాటు అయింది. అండ్ ఐపీఓలోకి వచ్చారు. షేర్ మార్కెట్ లో కూడా అలా అరంగేట్రం చేశాడో లేదో, గబగబా షేర్ వాల్యూ 250 crores పెరిగిపోయింది. అండ్ అప్పుడు రాష్ట్రం ఇలా ఉండే, విడిపోలా. ఇంకా ఇదేదో బాగుంది అని నెక్స్ట్ యూపీలో కూడా టెండర్లు వేద్దాం అనుకున్నాడు. అండ్ ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించదామని ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. ఏం చేశాడు, భాగస్వాములను చేర్చుకున్నాడు. షేర్ హోల్డర్స్ లాగా భాగస్వాములని గోపాల్, రాజ్, నవీన్, రవి అనే ఒక నలుగురితో ఒప్పందం పెట్టుకున్నాడు. అంటే భాగస్వామ్యం. బాలాజీ అనే ఒక ఆయన్ని సీఈఓగా నియమించుకున్నాడు. నెక్స్ట్ యూపీ, ఆ తర్వాత ఇంకో రాష్ట్రం జార్ఖండ్, అలా వెళ్దాం, ఏటేటో పోదామని చెప్పి వీళ్ళ ప్రణాళిక. ఇప్పుడు ఏమైంది, ఈ నలుగురు కలిసి వీడి షేర్లన్నీ కొట్టేద్దామని ప్లాన్ వేసాడు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు, ఎన్ఆర్ఐ గాడు, వీడికి ఎంత తెలివే ఉంది, ఏదో చేశాడు కానీ దీన్ని మనం ఎలాగైనా క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి నలుగురు కలిసి ప్లాన్ వేసుకొని ఇతని దగ్గర షేర్లు లాక్కుందాం అనే ఒక ప్లాన్ చేస్తే, ఈయన తను తెలిసిన ఫ్రెండ్ చంద్రశేఖర్, ఆయన ఎవరు అంటే గోల్డెన్ ఫిష్ అడోబ్ అనే ఒక కంపెనీ ఎండి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని ఇలా జరిగిందండి, నేను అనుకోకుండా నలుగురిని పార్ట్నర్లు పెట్టుకుంటే ఆ నలుగురు ఒకటైపోయి నన్ను వేధిస్తున్నారు, షేర్లు అమ్మమంటున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, ఓ పని చెయ్యి, నీకున్న 4 లక్షల షేర్లు ఇవన్నీ ప్రెసెంట్ నా పేరుకి ట్రాన్స్ఫర్ చెయ్యి, నాతో ఏదో పెట్టుకుంటా నా 4 చెప్పుకో, నేను సెట్ చేస్తా వీటిని, ప్రెసెంట్ కొన్నాళ్ళు నీ పేరు మీద ఉంటే చాలా ప్రమాదం, నా పేరుకి ట్రాన్స్ఫర్ చేయంటే చేసేసాడు. ఈ తర్వాత ఏమైనా వీళ్ళ వేధింపులు, ఆ చంద్రశేఖర్ మళ్ళీ వీళ్ళందరూ ఒకటైపోయి ఈయన ఒంటరి చేస్తే, ఒక రోజు 2018 నవంబర్ 11 అనుకుంటా, ఆ టైంలో ఈయన వెళ్తుంటే గచ్చిబౌలి వైపు వెళ్తుంటే ఆయన బైక్ల మీద చాలా మంది వెంబడించి కార్ ఆపి పట్టుకున్నారు. అందులో అప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్ కూడా ఉండే. ఆయన చూసి మేము టాస్క్ ఫోర్స్ ఇది అనగానే ఆయన సైలెంట్ అయ్యాడు. ఏం జరిగిందో, రా నీ మీద చాలా దందాలు కేసులు నడుస్తున్నాయి, నడు అని చెప్పి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఎస్ఐ గట్టుమల్లు అని ఒక ఆయన క్యాబిన్ లో ఈయనను కూర్చోబెట్టారు. మల్లికార్జున్ వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఆ సీఈఓ బాలాజీ, 4 పార్ట్నర్లు, ఆ చంద్రశేఖర్ అందరు వచ్చారు. అప్పుడు అర్థమైంది ఈయనకి, అందరూ పోలీసులతో కుమ్మక్క అయిపోయి అయ్యో నన్ను సర్వనాశనం చేశారు అని చెప్పి అప్పుడు అర్థమైపోయింది. రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత ఈయన మల్లికార్జును ఆ షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేయి, మర్యాదగా చేయి అని బెదిరించడం. ఈయన బెదరాలని పక్క సెల్లో ఇంకెవడో ఖైదే ఉంటే, పాపం ఎందుకు వచ్చిన ఖైదే ఉంటే వాడిని చితక బాదాడు, పటా కొట్టేసి వీడి కళ్ళ ముందు సినిమా స్టైల్లో. అంటే ఆయన చూసి అమౌంట్ నన్ను కూడా ఇట్లా చేస్తారేమో అని బెదిరిపోవాలి. ఆ తర్వాత డీసీపీ రాధాకిషన్ ఇప్పుడు వచ్చాడు ఎంట్రీ, మన మెయిన్ హెడ్ డీసీపీ రాధాకిషన్. ఆయన దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. ఏందయ్యా ఇదంతా, షేర్లను ట్రాన్స్ఫర్ చేయ, లేకపోతే నీకు ఉంటది, నేను ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని బెదిరించాడు రాధాకిషన్ కూడా. వీళ్ళతో కలిసిపోయి ఆయనకి 10 లక్షలు ఇస్తామంటే ఇక చేసేదేం లేక ఈయనేం చేశాడు, లాస్ట్ ఛాన్స్ మన లహరి రిసార్ట్స్ ఎండి సంజయ్ ఉన్నాడు కదా, ఈయన కొంచెం ఫ్రెండ్, ఫోన్ చేసి డీసీపీ వరకు వెళ్ళింది వ్యవహారం, అందరూ నన్ను హింస పెడుతున్నారు అంటే ఆయన ఏం చేశాడు, డీజీపీకి కాల్ చేసి విషయం చెప్పాడు.
ఇలా నా స్నేహితుడిని డీసీపీ లెవెల్ నుంచి టాస్క్ ఫోర్స్ వరకు అందరు ఇలా వేధిస్తున్నారంటండి, ఒకసారి చూసుకోండి అంటే వాళ్ళకి పరిచయం ఉంటాయి. ఆ డీసీపీకి ఫోన్ చేసి ఏంటంటే అదేం లేదండి, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసాం, వీడో పెద్ద పోరంబోగ్గాడు, అట్లాంటిది ఏం లేదు సార్ మేము చూసుకుంటామని చెప్పారు. అప్పుడు ఆయన నమ్మించారు డీజీపీని కూడా. ఓకే సరే ఇక్కడికి వచ్చి తర్వాత ఈయన మొత్తం షేర్లను ట్రాన్స్ఫర్ చేయించుకొని బాగా కొట్టి అండ్ బయటకు వెళ్ళి మీడియాకి కానీ ఎవరికని ఈ విషయం చెప్పితే నువ్వు ఉండవు, నీ ఫ్యామిలీ ఉండదు, ఎవరు ఉండరు. ఇప్పుడు నీకు అర్థమైందా మా పవర్ ఏంటో, జాగ్రత్త. నెక్స్ట్ నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా సరే మేము ఇట్లా చేస్తాం, ఎంతలో ఉండాలి అంతలో ఉండు, సైలెంట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతుందో మొత్తం 250 CR వర్త్ 250 CR అప్పుడే ఆయన ఎదిగిన క్రమంలోనే 250 CR. తర్వాత షేర్లు బాగా పెరిగాయి, ఇంకా 4 లక్షల షేర్లు అంటే ఇంకా చాలా బాగానే ఉంటాయండి. అప్పటికి బాగానే సంపాదించుకున్నాడు. ఓకే 250 CR కి ఎదిగిన తర్వాత కదా ఈ పార్ట్నర్స్ వచ్చాక ఇంకా పెరిగింది. అప్పటికి షేర్ వాల్యూ పెరుగుతానే ఉంది. ఓకే మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చాము, ఎక్కువ కాకుండా 250 కూడా నాట్ బ్యాడ్. సో అలా చేసిన తర్వాత ఈయన సర్లే ఎందుకు బతికి బట్టకట్టాం కదా చాలే, మళ్ళీ అమెరికా పోయి ఏదో చేసుకుంటా అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఈ రోజు వరకు సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు రాధాకిషన్ అరెస్ట్ చేశాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇతను వెళ్ళి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో గతంలో నాకు ఇలా జరిగిందండి అని ఆధారాలతో సహా బయట పెట్టి చేశారు. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 386, 365, 341, 120B రెడ్ విత్ 34 అన్ని పెట్టేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన రాధాకిషన్ గతంలో చేసినటువంటి దందా గురించి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది ఒకటే. ఓకే ఇట్లా ఇప్పుడు అందరు బాధితులు వచ్చేస్తున్నారు. నన్ను అప్పుడు అలా చేశాడు, నన్ను ఎప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేకపోయినా సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు. గతంలో ఈయన చేసిన దందాలు అంటే దందాలకే అలవాటు పడి ఉన్నాడు. తర్వాత ఈయనకు ఆ ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అబ్బాయి ఇదేదో భలే ఉంది అని చెప్పి ఈ రూట్ లోకి వచ్చాడు. ఇట్లాంటి మనిషిని కాబట్టే కేసీఆర్ మంచి దత్తపుత్రులా చేసుకున్నాడు. ఆయన అడ్డం పెట్టుకుని ఈ పనులన్నీ చేయించుకున్నాడు. అంతే. వీడు ఎట్లా డబ్బు కాశ పడతాడు, నా పేరు ఎట్లాగో చెప్పాడు, చెప్పినా చెప్పాడు, డబ్బు ఇస్తే చాలా ఆయనకి ఆ టైపు మనిషి. సో కేసీఆర్ కూడా నమ్మేశాడు. ఆయన కూడా పాపం నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాధాకిషన్ ఇప్పుడే అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్పలేక పేర్లు చెప్పలేక ఈ రోజు వరకు కూడా కేసీఆర్ పేరు చెప్పలే. ఎవరెవరో పేర్లు వస్తున్నాయి. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.